జై శ్రీరామ్ ఏమన్నా మన కడుపు నింపుతుందా? మా కలి కాదు, ఎవరు ఆకలి తీరిందో కూడా నేను ఒక స్టోరీ చెప్తా. సీతమ్మ తల్లి ఒక రోజు ఆంజనేయ స్వామికి భోజనం పెడదామని డిసైడ్ అవుతుంది. సో సీతమ్మ తల్లి రాముడి దగ్గర పోయి అడుగుతుంది, ప్రభు నేను ఆంజనేయ స్వామికి భోజనం పెడదాం అనుకుంటున్నా అంటే, వద్దు సీత అంటాడు రాము. ఎందుకు అని అంటే, నువ్వు సాక్షాత్తు ఆంజనేయ స్వామికే భోజనం పెడదాం అనుకుంటున్నావు, ఆయన ఇంత తింటాడో నీకు తెలియదు అంటే, ఇంత తింటాడు మహా అయితే, మనం ఇంత తింటా ఆయన ఇంత తింటాడు అనుకుంటుంది సీతమ్మ తల్లి. సరే నువ్వు ఇంటలేవు కదా, సరే కానీ అంట. సో సీతమ్మ తల్లి మొత్తం అన్ని ఉండి ఆంజనేయ స్వామి పెడతాడు. సో ఆంజనేయ స్వామి తినడం స్టార్ట్ చేస్తాడు. ఆంజనేయ స్వామి తింటుంటే అయిపోతా ఉన్నాయి. సీతమ్మ తల్లి మళ్ళీ పోతుంది, మళ్ళీ ఉంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ ఉంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ పొద్దున స్టార్ట్ చేసి సాయంత్రం ఆంజనేయ స్వామి తింటేనే ఉండి అయిపోతూనే ఉంది. సీతమ్మ తల్లికి ఇక వెళ్ళిపోయింది, రాముడు ఎరిపోయి ఆయన నేను పెడితేనే ఉన్నాడు, తింటేనే ఉన్నాడు, ఆయన ఆకలి తీర్చే మార్గం చెప్పు నాకు, ఇంకా కావాలి ఇంకా కావాలంటే. ఇప్పుడు ఏం లేదు, ఫైనల్ గా ఏమన్నా ఉన్నాయంటే కొన్ని లడ్లు వేసాను, కొన్ని లడ్లు తీసుకొని పోయి ఒక్క తులసి ఆకు దాంట్లో వేసి దాని లోపల ఏం రాయి అంటే శ్రీరామ అని రాయి అని చెప్తాడు. సీతమ్మ తల్లి కొన్ని లడ్డు తీసుకొని అది ముందు పెడితే ఆంజనేయ స్వామి లడ్లను గిళ్ళనా సైడ్ చేసేసి ఓన్లీ ఆ తులసి దళం మీద ఉన్న శ్రీరామ అని ఉంటుంది అదొక ఆకు తిని బా అని డేపు తీస్తాడు. తల్లి నాకు ఆకలి తీరింది తల్లి, ధన్యవాదాలు తల్లి అని చెప్పి సీతమ్మకి నమస్కరిస్తాడు. అంటే మన ఆకలి కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆకలి తీరాలన్నా సరే రామనామం. ఆ రామనామం ఏంటిది? జై శ్రీరామ్.